హలో స్టూడెంట్స్, ఈరోజు మనం ఆక్సిడేషన్ నెంబర్ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలని నేర్చుకుందాం. ఈ ఆక్సిడేషన్ నెంబర్ అనేది ఎవ్రీ చాప్టర్కి లింక్ అప్ అయి ఉంటుంది. సమ్ ప్రాబ్లమ్ చేసేటప్పుడు ఒక ఎలిమెంట్ యొక్క ఈక్వివాలెంట్ వెయిట్ని కన్సిడర్ చేయాలంటే, క్యాలిక్యులేట్ చేయాలంటే ఆక్సిడేషన్ నెంబర్ ఖచ్చితంగా కావాల్సి వస్తుంది. సో ఇప్పుడు నేను చెప్పే ఈ రూల్స్ ఉన్నాయి. ఈ రూల్స్ని ఫాలో చేసుకొని ఏ కాంపౌండ్ అయినా సరే ఆక్సిడేషన్ నెంబర్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో దీంట్లో మనకి ఫస్ట్ రూల్ వచ్చారు కదా, దీంట్లో ఫస్ట్ రూల్ ఓకేనా, ఇన్ కంబైన్డ్ స్టేట్ ఆక్సిడేషన్ నెంబర్ 0. అంటే ఏ మాలిక్యూల్ తీసుకోండి, లైక్ F2 Cl2 Br2 O2, ఏదైనా ఎలిమెంటు అదే ఎలిమెంట్తో కంబైన్డ్ స్టేట్లో ఉన్నప్పుడు దాని ఆక్సిడేషన్ నెంబర్ 0 ఉంటుంది. ఎగ్జాంపుల్ చూడండి ఒకసారి. F2 ఎంత ఉంటుంది మనకి ఆక్సిడేషన్ నెంబర్ 0 ఉంటుంది, ఎందుకంటే F దాంతోనే లింకప్ అయి ఉంది. లైక్ క్లోరిన్, ఆక్సిజన్, ఇట్లా కంబైన్డ్ స్టేట్లో ఉన్నప్పుడు మనకి 0 ఉంటుంది ఆక్సిడేషన్ నెంబర్. అండ్ సెకండ్ రూల్, ఎస్ బ్లాక్లో మనకి ఫస్ట్ ఏ గ్రూప్ ఉంటుంది, దీన్ని ఆల్వేస్ +1. అండ్ సెకండ్ ఏ గ్రూప్ది ఆల్వేస్ +2. ఇది ఫిక్స్ అయ్యేప్పటికి మీకు ఫస్ట్ ఏ గ్రూప్ ఏదైనా కనిపించింది అంటే ఆల్వేస్ +1 ఓకేనా. సెకండ్ ఏ గ్రూప్ కనిపిస్తే ఆల్వేస్, లైక్ ఏమి ఉంటాయి మనకి ఇక్కడ H, Li, Na, K, Rb, Cs, Fr, ఫ్రాన్షియం. దీంట్లో ఏముంటాయి మనకి ఇక్కడ B, Mg, Ca, Sr, Ba, Ra, ఇవి ఉంటాయి మనకి ఇక్కడ. ఇవి ఎప్పుడైనా ఫిక్స్డ్కి +2. కాల్షియం అంటే +2 ఆల్వేస్, బెరిలియం ఆల్వేస్ +2. అండ్ థర్డ్ది హైడ్రోజన్ ఆల్వేస్ మినిమం 99% +1 ఉంటుంది. హైడ్రోజన్ ఎంత మనకి ఎప్పుడైనా ఆల్వేస్ +1 ఉంటుంది, ఎక్సెప్ట్ హైడ్రైడ్స్ -1. ఎగ్జాంపుల్ చూద్దాం దానికి. ఎగ్జాంపుల్ ఏముంటుంది ఇక్కడ NaH, BH2, లైక్ ఆల్కాలిక్ మెటల్స్తో కానీ ఆల్కాలిక్ ఎర్త్ మెటల్స్తో ఉన్నప్పుడు దాన్ని -1 ఉంటుంది హైడ్రోజన్ది. ఇంకే కేసులో మనకి ఏముంటుంది +1 ఉంటుంది. నెక్స్ట్ ఫ్లోరిన్ ఆల్వేస్ -1. ఫ్లోరిన్ ఎప్పుడు ఏముంటుంది మనకి ఆల్వేస్ -1 ఉంటుంది ఓకేనా. ఇది ఎందుకంటే దిస్ ఇస్ ద మోర్ ఎలక్ట్రోనెగటివ్ యాటమ్ కంపేరింగ్ టు ది ఆల్ ఎలిమెంట్స్. పీరియాడిక్ టేబుల్ అన్ని ఎలిమెంట్స్ కంటే దీనికి ఎలక్ట్రోనెగటివిటీ ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఎప్పుడైనా ఎలక్ట్రాన్ని తీసుకునే కెపాసిటీ వల్ల ఎలక్ట్రాన్స్ తీసుకుంటుంది కాబట్టి నెగిటివ్ ఛార్జ్ వస్తుంది దాని మీదకి. అదే ఒక ఎలక్ట్రాన్స్ లూజ్ అయ్యే ఛాన్స్ ఉంటే పాజిటివ్ ఛార్జ్ వస్తుంది. సో ఆల్వేస్ తీసుకుంటుంది కాబట్టి దీనికి ఆల్వేస్ -1, ఎప్పుడు తీసుకున్నా -1 ఓకేనా. నెక్స్ట్ ఫిఫ్త్ కేస్ ఆక్సిజన్ ఆల్వేస్ 3 ఎగ్జిబిట్ చేస్తుంది, -2 ఎగ్జిబిట్ చేస్తుంది, అండ్ -1 ఎగ్జిబిట్ చేస్తుంది, -1/2 ఎగ్జిబిట్ చేస్తుంది ఓకేనా. అది ఎప్పుడో చూడండి -2 ఎప్పుడైనా ఆక్సైడ్స్లో చేస్తుంది. ఆక్సైడ్స్ అంటే ఏదైనా ఎగ్జాంపుల్ తీసుకోండి, మీకు తెలియదు ఆక్సైడా కాదో తెలియదు. ఏదైనా ఎగ్జాంపుల్ లైక్ ఇప్పుడు ఇక్కడ Na2O తీసుకుంటున్నాను నేను. దీంట్లో మనకి ఏది తెలుసు, సోడియం తెలుసు, ఎందుకంటే సోడియం ఆల్వేస్ +1 బికాజ్ ఆఫ్ ఫస్ట్ ఏ గ్రూప్ ఓకేనా. సో Na2 తెలుసు కదా, ఇక్కడ ఎలా క్యాలిక్యులేట్ చేద్దాం, ఇక్కడ 2 Na 1 ప్లస్ కావాల్సిన దాన్ని x అనుకుందాం = ఛార్జ్ ఏముందో దీని మీద ఏం లేదు కాబట్టి 0 ఓకే కదా. ఇప్పుడు ఏమవుతుంది, ఇంకా 2 + x = 0, x -2 అంటే ఇప్పుడు ఏం కావచ్చు, అది ఆక్సైడ్ కావచ్చు ఓకేనా. ఒక్కోసారి వాడు ఇటువంటి క్వశ్చన్స్ కూడా అడుగుతాడు, మనకి కొన్ని ఎలిమెంట్స్ ఇస్తాడు, ఇది ఆక్సైడా పెరాక్సైడా సూపర్ ఆక్సైడ్ అంటాడు ఓకే. ఇలా క్యాలిక్యులేట్ చేసిన తర్వాత మనం -2 వస్తే దట్ ఈస్ ద ఆక్సైడ్ ఓకేనా. ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాము. పెరాక్సైడ్కి H2O2, ఇది నార్మల్ పెరాక్సైడ్, మనం ఎప్పుడు ఎన్ని ఉంటాం పెరాక్సైడ్ ఓకే, నార్మల్ పెరాక్సైడ్ H2O2. దీంట్లో మనకి ఏం తెలుసు, H తెలుసు, ఎందుకు H ఆల్వేస్ +1 ఎక్సెప్ట్ హైడ్రైడ్స్ ఉన్నప్పుడు -1. సో ఇక్కడ +1 వస్తుంది. ఎలా క్యాలిక్యులేట్ చేద్దాం, ఇక్కడ 2 హైడ్రోజన్ 1 +2 కావాల్సింది మనకి ఇక్కడ 2 ఉన్నాయి కాబట్టి కావాల్సింది x = 0. అప్పుడు ఏమవుతుంది, ఇక్కడ 2x = -2, x = -2/2 అంటే x = -1. -1 అంటే వాట్ ఈస్ ద
పెరాక్సైడ్. ఓకేనా. సూపర్ ఆక్సైడ్ చూద్దాం. KO2 ఇచ్చాడు. దీంట్లో మనకి తెలుసు, ఇక్కడ K తెలుసు బికాజ్ ఆఫ్ ఫస్ట్ ఏ గ్రూప్ కాబట్టి మళ్ళీ +1. కాబట్టి ఇక్కడ క్యాలిక్యులేట్ చేయండి. ఇక్కడ 1 + 2x = 0, 2x = -1, x = -half. So this is a superoxide. And most of the cases oxygen plus కూడా ఇస్తుంది, ఎందుకంటే ఆక్సిజన్ ఆల్సో మోస్ట్ ఎలక్ట్రోనెగేటివ్ atom కంపేరింగ్ టు ది ఆల్ ఎలిమెంట్స్. బట్ ఫ్లోరిన్ ఈజ్ ద మోస్ట్ ఎలక్ట్రోనెగేటివ్ atom కదా. సో ఒకవేళ కనుక ఆక్సిజన్ ఫ్లోరిన్తో కనుక లింక్అప్ అయి ఉన్నప్పుడు అప్పుడు ప్లస్ ఆక్సిజన్ స్టేట్ చూపిస్తుంది. ఎగ్జాంపుల్ ఏదైనా తీసుకోండి, F2O. దీంట్లో దేని చూస్తున్నాను, ఇక్కడ F ఫిక్సింగ్ -1 కాబట్టి ఇక్కడ 2 -1 + x = 0, x = +2. అంటే ఇక్కడ ఆక్సిజన్ ప్లస్ కూడా చూపిస్తుంది ఓన్లీ దేంతో ఉన్నప్పుడు, ఫ్లోరిన్తో ఉన్నప్పుడు. ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాము, F2O2. ఇక్కడ కూడా సేమ్ అలాగే 2 1 + 2x = 0. కావాల్సింది x, 2 ఉన్నాయి కాబట్టి 2x అనుకున్నాము. సో ఇక్కడ కూడా ఏమొస్తుంది, ఇక్కడ 2x = -2, x = -2/2 అంటే ఏమొస్తుంది, ఇక్కడ -2/2 అంటే సారీ x = -1 కదా, ఇక్కడ -1 ఇక్కడ +2 అవుతుంది. సో మైనస్ ఏమంటే ఇక్కడ మనకి ఏమొస్తుంది, 2/2 అంటే 1. సో x = +1 అంటే ఇక్కడ కూడా ఆల్రెడీ మనకి ఏమొస్తుంది, ప్లస్ ఇస్తుంది, అంటే +1 ఇస్తుంది, +2 ఇస్తుంది ఆక్సిజన్. ఓకేనా, 2 ఇస్తుంది ఓన్లీ x దేంతో ఉన్నప్పుడు మనకి, ఫ్లోరిన్తో ఉన్నప్పుడు మనకి. ఓకే కదా. దీస్ ఆర్ ద రూల్స్. ఎన్ని రూల్స్ అనేవి మనకి 5 రూల్స్ అయిపోయినాయి. నెక్స్ట్ ఫస్ట్ రూల్ ఏం చెప్పుకున్నాం, ఇప్పుడు మళ్ళీ ఒకసారి ఇవేంట్ చేయండి అందరూ. ఫస్ట్ రూల్ ఏం చెప్పుకున్నాము, ఇన్ కంబైన్డ్ స్టేట్లో వాట్ ఈస్ ఆక్సిజన్ స్టేట్, 0. ఏ ఎలిమెంట్ అనేది కంబైన్డ్ స్టేట్ ఉన్నప్పుడు 0 ఉంటుంది. ఎగ్జాంపుల్స్ చెప్పుకున్నాం ఆల్రెడీ. ఫస్ట్ గ్రూప్కి ఏముంటుంది మనకి +1, సెకండ్ గ్రూప్కి +2, అండ్ తర్వాత థర్డ్ది హైడ్రోజన్ ఆల్వేస్ +1 ఎక్సెప్ట్ హైడ్రేట్స్ ఉన్నప్పుడు మనకి -1, అండ్ తర్వాత ఆక్సిజన్ కూడా మనకి 3 ఆక్సిజన్ స్టేట్స్ చూపిస్తుంది, ఆక్సైడ్స్, పెరాక్సైడ్, సూపర్ ఆక్సైడ్స్. అండ్ తర్వాత ఇవి ఎగ్జాంపుల్స్. నెక్స్ట్ 6th రూల్ చూడండి, క్లోరిన్. క్లోరిన్ చూద్దాం. క్లోరిన్ కూడా మనకి ఆల్రెడీ ఎలక్ట్రోనెగేటివ్ atom కాబట్టి మనకి ఆల్రెడీ మైనస్ చూపిస్తుంది. బట్ క్లోరిన్ మ్యాక్సిమం 99 cases -1. ఓకే కదా. బట్ ఇది కనుక క్లోరిన్ కనుక 6th రూల్, క్లోరిన్ కనుక ఆక్సిజన్తో లింక్ అయినా, Fతో లింక్ అయినా ప్లస్ చూపిస్తుంది. దిస్ ఇస్ ద కేస్. ఓకే కదా. ఇంక గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. క్లోరిన్ ఆల్వేస్ -1 ఎక్సెప్ట్ దానికన్నా మోర్ ఎలక్ట్రోనెగేటివ్ atoms అటాచ్ అయినప్పుడు మనకి ప్లస్ చూపిస్తుంది. దానికన్నా మోర్ ఎలక్ట్రోనెగేటివ్ atoms అంటే ఇక్కడ మనకి ఏమంటే ఇక్కడ ఆక్సిజన్ అండ్ ఫ్లోరిన్, ఈ రెండింటితో ఉన్నప్పుడు మనకి ప్లస్ చూపిస్తుంది. ఇదే రూల్స్. అండ్ మిక్స్డ్ ఆక్సైడ్స్ ఉంటాయి కదా మనకి. మిక్స్డ్ ఆక్సైడ్స్ అంటే లైక్ ఇప్పుడు Fe3O4 ఉంది. దీన్ని ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం మనం, ఇక్కడ దీన్ని ముందు స్ప్లిట్ చేసి రాసుకోవాలి. ఎలా రాసుకుంటాం, ఇక్కడ FeO + Fe2O3 ఇలా రాసుకున్నాం అనుకోండి. ఆల్రెడీ ఇక్కడ మనకి ఇది -2 అంటే ఇది +2 అంటే ఇక్కడ +2 వస్తుంది. ఇక్కడ 3 × 2 6 క్యాలిక్యులేట్ చేయండి. 2x ప్లస్ ఒక ఆక్సిజన్ ఉంది ఇక్కడ మనకి -2 = 0. అప్పుడు ఏమవుతుంది, 2x = 6 అంటే +6. ఓకే కదా. సో x = 6/2 అంటే 3 వస్తుంది. సో ఇక్కడ 3 వస్తుంది మనకి, ఇక్కడ 2 వస్తుంది. సో మిక్స్డ్ ఆక్సైడ్స్లో మనకి 2 టైప్ ఆఫ్ ఆక్సిజన్ స్టేట్స్ ఉంటాయి. ఒకటే ఎలిమెంట్ 2 ఆక్సిజన్ స్టేట్ని చూపిస్తుంది. సో అటువంటి వాటిని ఇలా స్ప్లిట్ చేసుకొని క్యాలిక్యులేట్ చేయాలి. అదే ఒక స్ప్లిట్ చేసుకొని క్యాలిక్యులేట్ చేయలేదు అనుకోండి, ఇలా క్యాలిక్యులేట్ చేయండి డైరెక్ట్గా. అప్పుడు ఏమవుతుంది, 3x + 4 - 2 = 0. సో 3x +8. సో x = 8/3. ఇక్కడ ఏమైంది, ఫ్రాక్షన్ ఆక్సిజన్ స్టేట్ వస్తుంది. ఓకే కదా. ఎప్పుడు మనకి ఆక్సిజన్కి వస్తుంది ఫ్రాక్షన్ ఆక్సిజన్ స్టేట్, వేరే వాటికి ఫ్రాక్షన్ ఆక్సిజన్ స్టేట్ రాకూడదు. ఓకే, ఆక్సిజన్ ఎగ్జాక్ట్ ఇన్ పెరాక్సైడ్స్ ఓన్లీ, మిగతా దానికి ఇట్లా ఫ్రాక్షన్స్ రాకూడదు. జస్ట్ ఖచ్చితంగా మనం ఇలా మిక్స్డ్ ఆక్సైడ్స్ ఉన్నప్పుడు దాన్ని ఖచ్చితంగా ఏం చేయాలి, స్ప్లిట్ చేసుకొని చేయాలి. అండ్ తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్ రూల్ 8th రూల్. ఇన్ని చేసాము, మనకు ఒక నెంబర్ వస్తుంది, అది కరెక్ట్గా తెలుసుకున్నప్పుడు ఈ రూల్ పనికి వస్తుంది. ఏంటంటే ఆక్సిడేషన్ నెంబర్ కెనాట్ గ్రేటర్ దెన్ గ్రూప్ నెంబర్. మళ్ళీ చూడండి జాగ్రత్తగా, ఆక్సిడేషన్ నెంబర్ ఎప్పుడైనా గ్రూప్ నెంబర్కి మించిపోకూడదు. ఒక ఎగ్జాంపుల్ చేస్తున్నా చూడండి. ఇక్కడ H2 S2O8
ఈ మాలిక్యూల్కి ఫైండ్ అవుట్ చేయమన్నాడు. సో మనకి ఇక్కడ ఏం తెలుసు, ఆక్సిజన్ తెలుసు, హైడ్రోజన్ తెలుసు, సల్ఫర్ది క్యాలిక్యులేట్ చేయాలి. సో 2 ఒక హైడ్రోజన్ ఎంత 1 ప్లస్ 2 కావాల్సింది x ప్లస్ 8 ఒకదాని ఎంత ఆక్సిజన్ది -2 ఈజ్ ఈక్వల్ టు 0 అనుకున్నాం, ఎందుకంటే ఛార్జ్ ఏం లేదు కాబట్టి 0. దాని తర్వాత 2x ఈజ్ ఈక్వల్ టు 2 అడిపోతే ప్లస్ 2 అడిపోతే ఏమవుతుంది -2. అండ్ తర్వాత ఇదేమవుతుంది ఇక్కడ ప్లస్ 8 to 16 అడిపోతే ఏమవుతుంది -16 అడిపోతే +16 అవుతుంది. సో 2x ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది ఇక్కడ +14. అప్పుడు x ఈజ్ ఈక్వల్ టు 14/2 అంటే ఈజ్ ఈక్వల్ టు 7 వస్తుంది. ఓకేనా. బట్ సల్ఫర్ 7 చూపిస్తుంది, ఆక్సిడేషన్ నెంబర్ మనకి చూపించదు, ఎందుకంటే సల్ఫర్ ఏ గ్రూప్ మనకి నైట్రోజన్, ఫాస్ఫరస్, 15th గ్రూప్, 16th గ్రూప్, ఆక్సిజన్, సల్ఫర్ ఉంటుంది కదా. సల్ఫర్ 16th గ్రూప్ కాబట్టి 6th కన్నా మించిపోకూడదు, గ్రూప్ నెంబర్ కంటే మించిపోకూడదు ఆక్సిడేషన్ నెంబర్. సో ఇది రాంగ్ ఉన్నట్టు ప్రాసెస్. సో ఎలా క్యాలిక్యులేట్ చేయాలి, అప్పుడు ఇక్కడ 8 ఆక్సిజన్స్ ఉన్నాయి కదా. సో దీంట్లో ఒక పెరాక్సీ లింకేజ్ ఉంటుంది. పెరాక్సీ లింకేజ్ అంటే నథింగ్ బట్ O బాండ్ O, ఈ లింకేజ్ ఉంటుంది. సో ఒక పెరాక్సీ లింకేజ్ ఉందంటే 2 ఆక్సిజన్కి -1 అనుకోవాలి, మిగతా ఆక్సిజన్కి -2 అనుకోవాలి. సో ఇక్కడ చూడండి 8 ఉన్నాయి, ఒక పెరాక్సీ లింక్ ఉండాలి, మినిమం ఎన్ని ఆక్సిజన్స్ ఉండాలి, 2 ఆక్సిజన్స్ ఉండాలి. సో మినిమం 2 ఆక్సిజన్స్కి మనం -1 పెట్టుకుందాం, మిగతా 6 ఆక్సిజన్కి -2 పెట్టుకుందాం. సో అప్పుడు క్యాలిక్యులేట్ చేస్తే మళ్ళీ క్యాలిక్యులేట్ చేయండి, ఇక్కడ H2S2O8 కదా. సో ఇక్కడ 2 ప్లస్ 2x ప్లస్ 8లో ఎన్ని ఆక్సిజన్కి -2 అనుకున్నాం మనం, ఇక్కడ 6 ఆక్సిజన్కి 6 -2 ప్లస్ 2 ఆక్సిజన్కి -1 ఈజ్ ఈక్వల్ టు 0. ఇప్పుడు చూడండి ఒకసారి ఇక్కడ 2x ఈజ్ ఈక్వల్ టు ఇటు పోతే ప్లస్ ఇటు పోతే -2 ప్లస్ 12 అండ్ తర్వాత +2 ఓకే కదా, అండ్ 2 అవుతుంది. ఇప్పుడు క్యాలిక్యులేట్ చేయండి, 2x ఈజ్ ఈక్వల్ టు ఈ 2 ఇటు పోయిపోతుంది అనుకోండి, ఏమవుతుంది మనకి ఇక్కడ 12 మిగులుతుంది. సో x ఈజ్ ఈక్వల్ టు 12/2 అంటే ఈజ్ ఈక్వల్ టు 6. సో 6 సల్ఫర్ ఈజ్ ద 16th గ్రూప్. సో 6 వచ్చింది కాబట్టి దిస్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సో మనకి తెలియదు, స్ట్రక్చర్ ప్రకారం వెళ్ళొచ్చు, అదర్వైజ్ ఇలా ఒక పెరాక్సీ లింక్ ఉంది మనం అనుకోవాలి, ఎందుకంటే ఒక పెరాక్సీ లింక్ ఉండాలంటే ఖచ్చితంగా 2 ఆక్సిజన్స్ ఉండాలి. ఒకవేళ ఇంకా మీకు ఒకటే లింక్ పెట్టుకున్నాం అప్పటికే రావట్లేదు, ఇంకో పెరాక్సీ లింక్ వేసి తీసుకోండి, అప్పుడు 4 ఆక్సిజన్స్కి -1 తీసుకోవాలి. ఓకేనా. దీస్ ఆర్ ద రూల్స్ టు ఫైండ్ ద ఆక్సిడేషన్ నెంబర్. ఇది ఈక్వివాలెంట్ కాన్సెప్ట్ అప్పుడు కూడా మీకు చాలా యూజ్ అవుతుంది. ఆక్సిడేషన్ నెంబర్ క్యాలిక్యులేట్ చేయడం వస్తేనే ఈక్వివాలెంట్ వెయిట్ కాన్సెప్ట్ అనేది మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఓకేనా. థ్యాంక్ యూ.